సక్సెస్. అసలు సక్సెస్ అంటే ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. సక్సెస్ అనేది ఎప్పుడూ ఒకటే కాదు డెఫినేషన్. సక్సెస్ అనేది ఒక డెఫినేషన్ కాదు ఫస్ట్. సక్సెస్ అనేది ఒక ఒపీనియన్. సక్సెస్ అయినవాడు ఎవడు నేను సక్సెస్ అయినా, సక్సెస్ అంటే ఇదే అని ఎవడో చెప్పలేదు. మనోళ్ళే వాళ్ళని గుర్తించి వాళ్ళు సాధించిన దాన్ని బట్టి వీళ్ళు సక్సెస్ అయ్యారా అని చెప్తారు. సక్సెస్కి డెఫినేషన్ అంటూ ఒకటే ఉండదు. సక్సెస్ అనేది ఒకటే కాదు. అది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక్కొక్క మారుతుంటుంది. ఇప్పుడు పని ఉంటుందో తెలియని ఒక డైలీ లేబర్ వర్కర్ చూసుకుంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే రెగ్యులర్గా ఒక పని దొరకడం. రెగ్యులర్గా ఒక పని చేసుకొని కష్టపడేవాడు పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే సక్సెస్ గురించి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది దొరకడం. ఒక నార్మల్గా ప్రైవేట్ ఎంప్లాయీ సక్సెస్ ఎలా ఉంటుందంటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది సక్సెస్ అని ఫీల్ అవుతాడు. సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమని ఫీల్ అవుతాడంటే ఒక బిజినెస్ మ్యాన్ అవుతాడు. ఒక బిజినెస్ మ్యాన్ కొంచెం రెప్యుటేషన్ ఉండాలి, ఒక సినిమా యాక్టర్లా ఉండాలి అనుకుంటారు. సో సక్సెస్ అనేది ఒక్కొక్క స్టేజ్కి మారుతుంది. సక్సెస్కి డెఫినేషన్ అంటూ ఒకటే ఫిక్స్ కాదు. నీ సక్సెస్ ఏంటో నువ్వు డిఫైన్ చేసుకో. ఎవరో డెఫినేషన్ మీద జీవితాంతం ఎంతకాలం అని పోతావు? నీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి, నీకంటూ ఒక డెసిషన్ ఉండాలి. నువ్వు క్రియేట్ చేసుకో సక్సెస్కి డెఫినేషన్ అనేది ఏంటో. సక్సెస్ అయిన వాడు ఎవడు ఇదే సక్సెస్ అని డెఫినేషన్ రాయలేదు. ఇది గుర్తుపెట్టుకో. అయిన వాళ్ళందరినీ వాళ్ళు మేము సక్సెస్ అయ్యామని చెప్పట్లేదు. మన వాళ్ళే మనకు చెప్తారు వాళ్ళు సక్సెస్ అయ్యారని. సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా ఒక ఒపీనియన్, అదే డెఫినేషన్ కాదు. నీ డెఫినేషన్ అనేది నువ్వే రాసుకో. ఇలాంటి టాపిక్స్ కోసం ఇంకా నేను మాట్లాడాలనుకుంటే వెంటనే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేస్తాను.